నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పరుచూరి గోపాలకృష్ణ నమస్కారం. నిన్న ఒక టీవీలో తేనె మనసుల సినిమా 1965 అంటే బహుశా నేను ఈ చిత్రాన్ని న్యూజివీడ్లో చూసి ఉన్నానండి. 1965 మార్చి 31 రిలీజ్ అంటే ఉన్నా న్యూజివీడ్లోనే, కానీ స్ట్రైట్ సినిమాలు న్యూజివీడ్లో అప్పుడు రిలీజ్ అయ్యే కాదు. 65లో నేను న్యూజివీడ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను. డెఫినెట్గా రాగానే హైదరాబాద్లో ఈ సినిమా చూసి ఉంటానండి. 1965లో ఈ చిత్రం విడుదలైంది. రొమాంటిక్ ఫిల్మ్ అన్నారు. ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ రోజుల్లో ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలంటే ఎక్కువ మోర్ కాంబినేషన్ విత్ అక్కినే నాగేశ్వరరావు. ఆయన మామూలు సినిమాలు ఇవాళ నాగేశ్వరరావుకి ఎటువంటి హిట్లు ఇచ్చాడో మీ అందరికీ తెలుసండి. సో ఆదుర్తి సుబ్బారావు గారు, ప్రొడ్యూస్డ్ బై శ్రీ సుందరం. బాబు మూవీస్ బ్యానర్ అని ఆ రోజుల్లో ఒకటి ఉండేది, బాబు మూవీస్. ఆ బ్యానర్ మీద సినిమా వచ్చింది అంటే అందరూ తప్పనిసరిగా వెళ్ళి చూస్తూ ఉండేవాడు. కాబట్టి అంటే కృష్ణ గారు నాకు తెలుసండి, అంతకుముందు 3-4 సినిమాల్లో అలా కనపడి మెరుపులాగా మెరిసి వెళ్ళారు. కానీ అవేమీ లెక్కలోకి తీసుకోకుండా ఇక్కడి నుంచే తేనె మనసులు, కన్ని మనసులు అట్లా ఈ చిత్రాలు ఎప్పుడైతే మొదలైనయో ఆ తేనె మనసులతోనే ఆయన మొదటి చిత్రంగా మనం భావిస్తూ ఉంటామండి. అలా కృష్ణ గారు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పుకుంటాను. నేత్రాల రామారావు కృష్ణ గారు అని కూడా మీకు చెప్పుకున్నాను నేను. ఆయన్ని తలుచుకుంటేనే నాకు అదొక ఆత్మీయ అనుబంధం. ఎందుకంటే వారి నాన్నగారి పేరు రాఘవయ్య గారు, మా నాన్నగారి పేరు రాఘవయ్య గారు. వాళ్ళు 3 అన్నదమ్ములు, మేము 3 అన్నదమ్ములు. అలా ఆ కుటుంబంతో తెలియని అనుబంధం. మీకు చెప్పాను కదా, ఈనాడప్పుడు ఒక డైలాగ్ విని నేను వినక్కర్లేదు అన్నారు అంత మహానుభావుడు ఆయన జీవితంలో. కానీ నాకు తెలుసండి, తేనె మనసులు అందరూ కొత్త వాళ్ళతో రిస్క్ చేసి ఆదుర్తి సుబ్బారావు గారు తీస్తే ఆ సినిమా 100 రోజులు ఆడిందండి. ఎవరు ఊహించలా అది 100 రోజులు ఆడుతుందని. 100 రోజులు ఆడిందండి ఆ సినిమా. కానీ నాకు గుర్తుండి మాత్రం రామ్మోహన్ గారికే ఎక్కువ పేరు వచ్చింది. కృష్ణ గారికి అంటే ఆయన్ని తలుచుకున్నారు. కానీ మాలాంటి వాళ్ళం అంటే మాస్ అభిమానులు ఉన్నాం కదండి, అలాంటి వాళ్ళం అందరం కూడా కృష్ణ గారినే లైక్ చేసాం. కానీ పేరు మాత్రం ఆ పేపర్లో అవన్నీ రాయటం అప్పుడు రామ్మోహన్ గారి పేర్లు రాశారండి. ఇందులో కృష్ణ గారు, రామ్మోహను, సుకన్య, సంధ్యారాణి ఇలా అంటే వీళ్ళు 4 ఉండి ఏదో వక్రించిన సరళ రేఖలు బై కేఆర్కే మోహన్ అని ఆయన వారి నవలని ఆధారంగా చేసుకుని అసలు ఆ బొమ్మ అలా చూస్తుంటేనే నాకు అసలు అలా ఎంతసేపు అలాగే చూశానండి. నేడే ఉగాది అంట దానికి సబ్టైటిల్ ఒకటి పెట్టి ఆ చిత్రాన్ని రిలీజ్ చేసి ఆదుర్తి సుబ్బారావు గారు. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు దీనికి కథ రాశారండి. కానీ కథలో కె విశ్వనాథ్ గారి పేరు ఉంటుంది. అలాగే ఆచార్య ఆత్రేయ గారు దీన్ని డైలాగులు రాశారు. కానీ కె విశ్వనాథ్ గారి పేరు డైలాగుల్లో కూడా ఉంది. అంటే ముందు ఆయన డైరెక్టర్ అవ్వకుండా ఒక రైటర్ అవుదాం అనుకున్నారా ఏంటో తెలియదు. మరి ఆయన మహాదర్శకుడు అయిపోయారు. తర్వాత చెప్పాను కదా, ఆయనతో మాకున్న అనుబంధం అన్నీ కూడా మీకు విశ్వనాథ్ గారితో ఉన్నటువంటి అనుబంధం కూడా నేను చెప్పానండి. అలా ఈ ఒక అద్భుతమైనటువంటి చిన్న ప్లాట్ అండి, అంతే. 4 యాక్చువల్గా అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి వీళ్ళ 4 చుట్టూ తిరిగిన కథలో మీకు
ఒక చిన్న మెసేజ్ లాగా ఇచ్చాడు కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అద్భుతంగా తీసుకువెళ్ళారండి. ఇప్పుడు ఇదే పేరు చూస్తే ఇక్కడ కృష్ణ గారు, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య, వెంకటేశ్వరరావు అని మా అన్నయ్య గారు ఇంకొక ఆయన ఉండేవాడండి. తర్వాత చాలా సినిమాల్లో నటించారు ఆయన. రాధాకుమారి గారు చాలా కాలం ఆవిడ ఉన్నారు. బేబీ రోజారాణి అని ఈ పేర్లు మాత్రం వేశారండి. మిగతా పేర్లన్నీ కూడా అవన్నీ నేను అక్కడ చూడలేకపోయాను. దాంట్లో ఏమైనా ఆ సినిమా అలా చూస్తుంటే ఆ రామ్మోహన్ గారిని, కృష్ణ గారిని, ఆ సీన్లు, ఆదుర్ సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభలు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఒక్కొక్క సీన్ని, ఎలా అవుట్పుట్ తీసుకుంటున్నారు ఒక్కొక్క సీన్లో అనేటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా పలుకులు చాలామంది వింటారు. మరి మొన్న వచ్చింది కాబట్టి ఎక్కడన్నా తేనె మనసులు దొరికితే మీకు యూట్యూబ్లో దొరుకుతుంది కాబట్టి ప్రస్తుతానికి నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూడాల. నిన్న సినిమాలో వస్తుంది కాబట్టి అక్కడ అలాగే కూర్చుని అతుక్కుపోయి మా వాళ్ళు నవ్వారు కూడా. ఏంటి అంత పాత సినిమాను వదలకుండా అలా చూస్తున్నారంటే ఇవాళ సినిమా చూసినట్టుంది అని నవ్వాను వాళ్ళతోనే. ఈ భానుమతి పాత్ర సీత చిట్టుబాబు కలవటానికి ఒక అద్భుతమైన డ్రామా ఆడి కలిపింది అనేది చివరిలో తెలియజేశారండి. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిసార్లు అన్ని సంవత్సరాలు 1965 అంటే ఎప్పుడంటే 35, 20 దగ్గర ఎన్నో సంవత్సరాలకు అయిపోయినాయి కదా. అన్ని సంవత్సరాల క్రితం తీసినటువంటి షష్టి పూర్తి చేసుకున్నటువంటి సినిమా అది ఇవాళకి కొత్త సినిమాలాగా అనిపిస్తుందంటే ఆత్రేయ గారికి నమస్కారం, ఆదుర్తి గారికి నమస్కారం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మేమందరం ఇవాళ చాలామంది రచయితలు పుట్టాం, చాలామంది దర్శకులు పుట్టాం, అందరూ వచ్చి ఉండొచ్చు. కానీ ఆనాటి దర్శకులు, ఆనాటి రచయితలతో పోల్చుకుంటే మాత్రం మాకు అప్పుడప్పుడు వాళ్ళతో మనం పోలవదగిన వాళ్ళవా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు లభించినంత వాకబులరీ ఇవన్నీ వాళ్ళకి దొరకలేదండి. ఆ రోజున తను ఏమనుకున్నాడో అది రాయటమే. ఉండే మహాభారతం, రామాయణం, భాగవతం తప్ప ఏమీ దొరకల. ఇవాళ మనకు స్టోరీలు కావాలన్నా, ఏమన్నా కావాలన్నా నవల్లో దొరుకుతున్నాయి, టీవీలు దొరుకుతున్నాయి, సీరియల్స్ దొరుకుతున్నాయి. అది చూస్తుంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ పడుతుంది. మళ్ళీ అన్ని మార్గాలు ఇప్పుడున్నాయి కానీ ఆ రోజుల్లో లేవండి. ఆ రోజుల్లో మేధస్సు నుంచి మాత్రమే పుట్టాలి. మేధస్సు నుంచి ఏం పుట్టిందో దాన్ని మాత్రమే చూసుకోవాలి. కాబట్టి నాకు కృష్ణ గారు దైవంతో సమానం కాబట్టి ఆయన్ని మళ్ళీ ఒకసారి ఇలా జ్ఞాపకం చేసుకోవాలని నేను ఈ పలుకులు మీతో చెప్తున్నానండి. సరదాగా చూడండి తేనె మనసులు. అంటే అంతకుముందు చిన్న చిన్న వేషాలు 2-3 వేసున్నా ఆయన హీరోగా వేసినటువంటి మొదటి సినిమా ఇదే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా కృష్ణ గారి అభిమానులు ఎలాగో చూసే ఉంటారు. మిగతా వాళ్ళు కూడా చూసి ఆదుర్తి గారిని, ఆత్రేయ గారిని, విశ్వనాథ్ గారిని, ఇంతమందిని గౌరవించడానికి ఆ సినిమాను చూసి మీ రియాక్షన్ తెలియజేస్తే నేను సంతోషిస్తాను అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.